అమ్మవారుల ఇలవెల్పు నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది సింహాచల క్షేత్రం. ఇక్కడ కొలువైన శ్రీమన్నారాయణుడు వరాహ నృసింహమూర్తిగా దర్శనమిస్తారు. అప్పన్నగా అప్పన్న స్వామిగా కొలిచే భక్తుల కొంగు బంగారం. కళింగ వాస్తు శిల్పంతో అలరారుతున్న ఈ కోవెలలో స్వామివారి విగ్రహాన్ని సంవత్సరంలో ఎక్కువ భాగం స్వచ్ఛమైన శ్రీగంధంతో కప్పి ఉంచుతారు. ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే అప్పన్న స్వామి నిజరూప దర్శనాన్ని భక్తకోటికి కల్పిస్తారు. ఆ దేవదేవుణ్ణి ఆపాదమస్తకం దర్శించుకొని మధురానుభూతి పొందుతారు. ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే గిరి ప్రదక్షిణ ప్రధాన ఆకర్షణ. దీనికి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. మహిమాన్విత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచల క్షేత్రం విశాఖ నగరానికి అతి చేరువలో ఉండటం, అన్ని రకాల ప్రయాణ మార్గాలు అందుబాటులో ఉండటంతో భక్త ప్రవాహం ఇటీవలి కాలంలో అంతకంతకు పెరుగుతున్నా ఇక్కడికి వచ్చే వారికి అసౌకర్యాలే స్వాగతం పలుకుతున్నాయి. విశేషమైన రోజుల్లో అలర్ట్గా ఉండాల్సిన ఆలయాధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారుతోంది. మరణం మృదంగం మోగుతోంది. భక్తుల కష్టం దేవుడిదే. దేవుడికి కష్టం వస్తే ఎవరితో చెప్పుకుంటారు? చెప్పుకోలేరు. అలాంటి కష్టాలే ఇక్కడ విశాఖ సింహాచల పుణ్యక్షేత్రంలో ఉన్న అప్పన్న స్వామికి వచ్చాయి. ఆ కష్టాలేంటి? దేవుడు మదన పడుతున్న ఇబ్బందులేంటి? ఇక్కడ భూములపైన కానీ లేదా దేవుడు ఆస్తులపైన కానీ ఏం జరుగుతుంది? స్వామివారికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి? వాళ్ళు ఎలాంటి ఆవేదన చెందుతున్నారు? ఈరోజు ఏబిఎన్ మీకు నేరుగా అందించబోతుంది. సింహాచలంలో అత్యంత ప్రసిద్ధిది మెట్ల మార్గం. ఒకప్పుడు ఈ మార్గం ఉండే పైకి అందరూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది భక్తులు పైకి వెళ్తున్నారు. మరి కొంతమంది పైనుంచి దిగి ఆల్రెడీ దర్శనం చేసుకొని మెట్ల మార్గాన్ని వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పండి, మీరు పైకి వెళ్ళారు కదా, మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎలా ఉంది? బేసిక్ అమ్యూనిటీస్ కూడా లేవు సార్. అంటే స్టెప్స్ వెళ్ళే మార్గాన లైక్ వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇలాగా ఏం లేవు. కొంచెం ఇబ్బందిగా, అంటే జెంట్స్ అయితే బేర్ చేసుకోగలరు, గర్ల్స్ కాబట్టి కొంచెం అమ్యూనిటీస్ పెంచాలి అనుకుంటున్నాను. ఇప్పుడు లైన్లలో, ఇప్పుడు మీరు లైన్లలో వెళ్ళారు కదా, క్యూ లైన్లో కానీ వాటర్ కానీ లేకపోతే మినిమం ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏమైనా కావాలని కోరుతున్నారా? ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్కి కోరుకుంటున్నాం సార్. అక్కడ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి కానీ అక్కడ గ్లాసెస్ కానీ ఇంకా అలా ఏం లేవు సార్. 100 రూపీస్ టికెట్, 300 రూపీస్ టికెట్, ఆ లైన్లో మాత్రమే వీళ్ళు వాటర్ ఫెసిలిటీ కల్పించారు. ఉచిత దర్శనం దాంట్లో మాత్రం అసలు వాటర్ ఫెసిలిటీ లేదు. వాళ్ళకి స్పెషల్గా మరి మినరల్ వాటర్లు ఉన్నాయి సార్. మిగతా వాళ్ళకి ఓన్లీ ట్యాప్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. సో నార్మల్గా జనరల్ వాళ్ళని కూడా కొంచెం అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాం. ఈ మెట్ల మార్గంలో కూడా టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అంటే అబ్బాయిలు అంటే పర్లేదు ఎలాగైనా వెళ్ళిపోతారు, అమ్మాయిలు కూడా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మెట్ల మార్గంలో టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పిస్తే బాగుంటుంది. సో ఇది అంటే ఎందుకంటే ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మెట్ల మార్గం. ఎక్కువ మంది ఇక్కడి నుంచి మొక్కులు తీర్చుకొని నడిచి వెళ్ళి వస్తుంటారు. సో ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ అనే వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఇవి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో సాధారణ భక్తులు వెళ్ళేటువంటి క్యూ లైన్లలో కూడా సో కొన్ని చోట్ల నీళ్లున్న గ్లాసులు లేనటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల మినరల్ వాటర్ డ్రమ్స్తో పెట్టి వదిలేశారు. సో కనీసం ఫెసిలిటీస్ అనేవి కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి భక్తులు వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. మిగతా ఇమ్యూనిటీస్ కానీ మిగతా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒకప్పుడు మెట్ల మార్గమే ఉండేది. కాలక్రమంలో రోడ్డు వచ్చినా ఇప్పటికీ భక్తులు తొలిపాంచ వద్ద స్వామివారిని దర్శించుకొని మెట్ల దారి నుంచే కొండపైకి వెళ్తూ ఉంటారు. రోజు వేలాది మంది వెళ్లే ఈ మార్గంలో కనీసం టాయిలెట్స్, తాగునీటి వసతి భూతద్దం పెట్టి వెతికినా కనిపించవంటే అతిశయోక్తి కాదు. కొన్నేళ్ల క్రితం 3 కోట్లతో మెట్ల మార్గం అభివృద్ధి పనులు చేపట్టారు. సగం పనులు చేసి అలాగే వదిలేశారు. ఈ మార్గంలో వచ్చేవారికి కనీస సౌకర్యాలు కల్పించాలంటున్నారు భక్తులు. ఏపీలో తిరుమల, బెజవాడ, ద్వారకా తిరుమల తర్వాత అంతటి పెద్ద దేవస్థానం సింహాచలం. ఈ ఆలయానికి పర్మనెంట్ కార్యనిర్వహణ అధికారి లేకపోవడం కూడా మైనస్. అధిక భక్తులు, అధిక ఆదాయం వచ్చే ఇంత పెద్ద ఆలయానికి శాశ్వత ఈవోను నియమించాలన్న సోయి దేవాదాయ శాఖ అధికారుల్లో లేకపోవడం గమనార్హం. ఇక దేవస్థానంలో చేపట్టిన పనులన్నీ నత్తనడకన నడుస్తున్నాయి. నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ విభాగం లేకపోవడం మరో లోపం. కొండ కింద భక్తుల కోసం కనీసం టాయిలెట్లు లేవు. వసతి సౌకర్యాలు సరే. సింహాచలం వచ్చే భక్తులకు 100 గదులు, 3 కాటేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
పైగా వీటి మెయింటెనెన్స్ అంతంత మాత్రమే. ఇక్కడున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సింహాచలం దేవస్థానం అభివృద్ధి నిరోధకులు ఎవరు అంటే వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్న కొందరు అధికారులే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. సింహాచలంకు వచ్చేటువంటి భక్తులకు ప్రధానంగా కావాల్సిన సౌకర్యాలు, ఆ సౌకర్యాలు కల్పించడంలో ప్రతిసారి విఫలమవుతున్నారు. ఏళ్ల తరబడి పనులు నడుస్తూనే ఉన్నాయి. ప్రతిసారి ప్రధానంగా ఇక్కడ సౌకర్యాలు లేక ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇక్కడికి వచ్చేటువంటి వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు, మనతో మాట్లాడేందుకు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. సార్ చెప్పండి, సో సింహాచలంలో కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కానీ మిగతా ఏం కావాలి? ఉత్తరాంధ్రలోనే కాకుండా శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుల తాకిడి దేశ విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు రావడం, దీనికి ఎక్కువగా మరి రద్దీ పెరగడం ఇటీవల కాలంగా గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మరి ఏదైతే భక్తులు పెరిగారో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వసతులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అయితేనే లేకపోవడం చాలా బాధగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళకి సరైన క్వాలిఫైడ్ ఇంజనీర్స్ లేకపోవడం చాలా లోటుగా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏ ఒక్క పని చేసినా సగం సగం చేయటం, మధ్యలో ఆగిపోవటం. సో మెట్ల మార్గం ఎప్పటి నుండో చేయాల్సిన మెట్ల మార్గం కూడా కొంత 3 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్వం ఎప్పుడు 10 సంవత్సరాల కిందట దాన్ని అక్కడే ఆపేశారు. 2 కోట్ల రూపాయలు ఎంతో సుమారు ఖర్చు పెట్టి అది పోయింది. అలాగే ఎక్కడ పనులు అక్కడ నిలిపివేయడం, అభివృద్ధి మీద కనీసం దేవస్థానం నుండి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, మరి భక్తులందరూ చాలా ఇబ్బంది కలుగుతున్నారు. ఎందుకంటే కింద ఏదైతే మన సింహాచలం గ్రామం ఉందో, సింహాచలం గ్రామం కింద ప్రాంతంలో కనీసం టాయిలెట్స్ లేని పరిస్థితి, భక్తులు వస్తే సరైన టాయిలెట్ వసతి లేని పరిస్థితి. అలాగే వసతులు ఎవరైనా 2 రోజులు వచ్చి ఒక భగవంతుడి సన్నిధిలో పడుకొని హ్యాపీగా మరి అక్కడ ఉంటే సుందరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దామన్నా సరే మరి అక్కడ కూడా వసతులు లేని పరిస్థితి, సరైన కాటేజీలు లేవు. ఒకవేళ 2-3 కాటేజీలు కట్టారు, సుమారు 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, అవి ఇంకా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి. మరి ఎందుకు ఇది జాప్యం జరుగుతుందంటే సరైన అధికారులు కానీ స్పందన లేదు, పర్యవేక్షణ లేదు. నాకు తెలిసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, దేవస్థానం మొత్తం మీద ఏదైతే సోషల్ ఆడిట్ అనే వాళ్ళని తీసుకొచ్చి సోషల్ ఆడిటింగ్ జరిపించండి. ఎన్ని అవకతవకలు కనిపిస్తాయో. బాధ్యత అనేది ఇంపార్టెంట్. భక్తుల దగ్గరికి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వస్తున్నారంటే దేవస్థానం భక్తిభావంతో వాళ్ళందరికీ మనం సెక్యూర్గా మళ్ళీ ఇంటికి పంపించే రెస్పాన్సిబిలిటీ మన అన్ని దేవాలయాల్లో ఎలా జరుగుతుంది, మన సింహాచలం దేవస్థానంలో ఎలా జరుగుతుంది. ఇక్కడ సరైన గత 5 సంవత్సరాలు బట్టి ఈవో లేడు. ఒక సంవత్సరానికి ఒక ఈవో మారిపోవటం, గత గవర్నమెంట్లో సంవత్సరానికి ఒక ఈవోని మార్చడం, అవినీతి చేయడం, పక్కకి వెళ్ళిపోవడం. ఇప్పుడు కనీసం ఈవో కూడా మరి ఇన్ఛార్జ్ ఈవో, పర్మనెంట్ ఈవోని ఒకరిని పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ జరపగలిగితే కొద్ది బెటర్మెంట్ వస్తుందని చెప్పేసి మా ఆలోచన. మేము కూడా మన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారితో చెప్పడం జరిగింది. ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ నుండి పర్మనెంట్ ఈవోని వేసుకోవాలని చెప్తే ఆ ఈవోల్ని కూడా ఇక్కడ రానటువంటి సిబ్బంది ఉన్నారండి. ఇక్కడ దేవాలయంలో సిబ్బంది భక్తులు మేలు కోలుకొని మనం ఇక్కడ దేవాలయాన్ని పరిరక్షించాలి తప్ప మన సొంత ప్రయోజనాల కోసం కాదు. ఇక్కడ సొంత పర్సనల్ ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయి ఒక్కొక్క అధికారికి. సో దాన్ని తగ్గించాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ చెప్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి వచ్చేటువంటి భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. రెండోది, సో సమర్థవంతమైనటువంటి అధికారులను నియమించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా అన్నిక్రాంతం అవుతున్నాయి. ఆ భూములపైన ఏం జరుగుతుందో ఏంటో కూడా మీకు మేము అందిస్తాం. ఇక సింహాచలం దేవస్థానానికి ఒకప్పుడు 21,000 ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుతానికి అటు ఇటుగా 11,000 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్ఎస్టీఎల్, గురుకుల పాఠశాల, సెంట్రల్ జైల్, ఓ సొసైటీకి దేవస్థానం భూములనే కట్టబెట్టారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీతో పాటు మరికొన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా భూ కేటాయింపులు చేశారు. ఋషికొండపై ఉన్న సింహాచల ఆలయ భూములను ప్రభుత్వం తీసుకొని ఇతర సంస్థలకు కేటాయించింది. సర్కారు వల్ల కానీ ఆలయ భూముల ద్వారా కానీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి రూపాయి ఆదాయం రాదు. వీటన్నింటికి తోడు పంచగ్రామాల సమస్య కొలిక్కి రాలేదు. సింహాచలం కొండ చుట్టూ 12,000 ఎకరాలు ఆక్రమణలోనే ఉన్నాయి. పేదలే ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. భారతదేశంలో సింహాచల దేవస్థానానికి ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. ఒక ప్రముఖ దేవాలయం భారతదేశంలోనే.
దీనికి ఉండేటువంటి ఆస్తులు భూరూపేణ రాజులప్పటిలో ఇచ్చినటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి. చాలా కాలం తోటల్ని వేలంపాట ద్వారా లేదా అంటే కౌలు రైతులకి ఇచ్చి శిస్తులు వసూలు చేసి దాని మీద దేవస్థానాన్ని రన్ చేసేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ భూములన్నీ కూడా ఆక్యుపేషన్కి, 2 గవర్నమెంట్ అవసరాల కోసం చాలా మటుకు తీసుకున్నాయి. దేవస్థానానికి కింద అంటే కొండవాలు ప్రాంతం కాకుండా 21,022 ఎకరాలు ఉండాలి. దాంట్లో ఈరోజు 11,000 ఎకరాలు ఉంది. అందులో ఆక్యుపేషన్ అయిపోయినటువంటి భూములు చాలా ఉన్నాయి, మిగతావి చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి చూపెడుతున్నారు అకౌంట్. మరి ఈ భూములన్నీ ఆక్రమణకి ఎందుకు గురయ్యాయి అంటే దేవస్థానం వాళ్ళకి చేతకాక. 2, దేవాలయాల మీద గవర్నమెంట్ పెత్తనం వద్దు, మా దేవాలయాల్ని మాకు ఇచ్చేయండి అని ఎప్పటి నుంచో హిందూ ధార్మిక సంస్థలన్నీ కలిపి మొత్తుకుంటూ ఉన్న నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు. గవర్నమెంట్ ఆధీనంలో ఉంచుకొని గవర్నమెంట్ నుంచి రూపాయి దేవాలయాలకు ఇవ్వకపోయినా కోటాన కోట్ల రూపాయలు హిందూ దేవాలయాల నుంచి ఈరోజు గవర్నమెంట్ వసూలు చేస్తుందన్నటువంటి నగ్న సత్యం. సమస్యలకు కేరాఫ్ గా ఉన్న సింహాచలంలో వరుస ఘటనలు, అసౌకర్యాల కొరతపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. ఇక్కడకు వచ్చే భక్తులకు సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలపై భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టింది. సింహాచలం ఒక ఆలయమే కాదు, పౌరాణికంగా, చారిత్రకంగా, వాస్తుశిల్ప పరంగా ఎన్నో ఆధ్యాత్మిక సంపదలకు నిలయం. అన్నింటికి మించి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సింహాచలం మరింత ద్విగుణీకృతమైన అభివృద్ధితో ఆచంద్ర తారార్కం వెలుగొందాలని ఆశిద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణం అంతా కూడా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నటువంటి ప్రాంగణ ప్రాంతం. సో ఈ ప్రాంతంలో కానీ మనం అలా ముందుకు వెళ్ళినట్టు చూస్తే మనకు ఒక పైన ఒక లెఫ్ట్ సైడ్లో పెద్ద పార్ట్లా కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ చేసేవైతే ఉన్నాయో అవి కాటేజీలు. చాలా ఏళ్ల క్రితం సుమారుగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి దేవస్థానం అధికారులు నిర్మాణాలు చేశారు. ఇప్పటికీ అవి నిరుపయోగంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఫెసిలిటీస్ కల్పించడంలో విఫలమవుతున్నారు అధికారులు, నిర్లక్ష్యం అని ఎవరైతే భక్తులు మిగతా వాళ్ళు చెప్పినటువంటి దానికి నిదర్శనంగా అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కానీ మనం అలా వస్తే ఒక మార్గం కూడా ఆల్రెడీ వేసినటువంటి మార్గం మనకు కనిపిస్తుంది. అయితే ఆ మార్గం కూడా ఇప్పటికీ డెవలప్మెంట్ లేదు. ఆ ప్రాంతం పైన కూడా ఆల్రెడీ డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు మనకు అలాగే ఇప్పుడు దేవాలయం కింద ముందు భాగంలో ఆల్రెడీ మనకు కనిపిస్తున్నటువంటి పార్కింగ్ అని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు సాధారణ రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఉత్సవాలు, ఎక్కువైన భక్తుల రద్దీ, ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం సో ఆ ప్రాంతంలో పార్కింగ్ పెట్టడానికి కూడా కనీసం చోటు లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అలాగే దాని ఎదురుగా కూడా ఒక ఆల్రెడీ ప్లేస్ కనిపిస్తుంది ఏదైతే ఉందో అవి సత్రాలు. సాధారణ భక్తులకి ఇచ్చేటువంటి సత్రాలు కేవలం ఒక 40 మాత్రమే, 35-40 వరకు మాత్రమే కొండపైన ఉన్నాయి. సో మిగతా అలాగే అక్కడ ఉన్నటువంటి కాటేజెస్ సాధారణ ప్రజలకు కానీ నార్మల్ వాళ్ళకి కానీ ఎప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది, అవి ఎప్పుడు ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు సరైన ఫెసిలిటీస్ లేవనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. కేవలం క్యూ లైన్ ఇప్పుడు మనకి ఇక్కడ కింద వైట్లో కనిపిస్తుంది అవి కూడా మనకి ఏవైతే ఉన్నాయో అవి క్యూ లైన్లు. సో ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ కనీసం అంటే వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ ఇలాంటివి కూడా లేవనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికైనా సరే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు ఇవి కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఇక్కడ శాశ్వతంగా ఉండేటువంటి అంటే దేవాదాయ శాఖ మీద అవగాహన ఉన్నటువంటి శాశ్వత అధికారులు లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు మన వెనకాల డెవలప్మెంట్ ఏదైతే కనిపిస్తుందో సో అదంతా కూడా గతంలో శాశ్వత అధికారులు ఉన్న సమయంలోనే జరిగింది. గత కొంతకాలంగా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు కొంతకాలమే ఉంటున్నారు. డిప్యుటేషన్ మీద వేసేటువంటి వాళ్ళు కొంత తాత్కాలికమైన వాళ్ళు నియమించడం వలన డెవలప్మెంట్ ముందుకు సాగడం లేదు. మరోవైపు ప్రసాదం పథకం పనులు ఏవైతే ఉన్నాయో నడక నడుస్తున్నాయి, అవి కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా చేయడం లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల లోపం, సో గతంలో ఇక్కడ ప్రాణాలు కోల్పోవడానికి కూడా అదే ప్రధాన కారణం. ఇప్పటికైనా సరే సింహాచలంలో ఉన్నటువంటి సమస్యలను ప్రధానంగా ఈ దేవాలయ ప్రాంగణం ఇక్కడ ఉన్నటువంటి వాటిని పరిష్కరించే దిశగా కాటేజీలు కానీ, పార్కింగ్ కానీ ఇవి కల్పించడంతో పాటు స్వామివారికి ఉన్నటువంటి భూములను కాపాడుతూ వాటి నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా స్వామివారి డెవలప్మెంట్కి వినియోగిస్తే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి, స్వామివారి యొక్క గొప్పతనం మరింత వెలసిల్లే విధంగా కూడా అవకాశం ఉంటుందని చెప్పి భక్తులు కానీ వీళ్ళు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యాతో నాయుడు, విశాఖ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి నుండి.